మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, కీర్తనాకారుడు, దేవుడు నా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో అపాయాల నుండి నన్ను తెప్పించారు, మరణపు పరిస్థితి నుండి నన్ను విడిపించారు. ఈ క్షేమమును, ఈ దీవెన ఈరోజు నేను పొందుకోగలుగుతున్నానంటే ఆయన కృప గనుక ఆయన యందు భయభక్తులు కలిగిన మీతో నేను ఈ సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. నా కొరకు ఆయన ఎన్నో కార్యాలు చేశారని చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాటి దినాలలో ఆ భక్తుడికి చేసిన కార్యాలను దేవుని సముఖములు వివరించి ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. ఈనాడు మన జీవితాలలో దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేశారు. మన జీవిత ప్రయాణములో కష్టాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి, మరణపు పరిస్థితుల నుండి, రోగముల నుండి దేవుడు తప్పించలేదా? ఆయన ఎన్నెన్నో కార్యాలు చేశారు. తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రాలు, మంచి నీడను, క్షేమకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రియులారా, మరి ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన ఘనకార్యములు, మన జీవితంలో చేసిన ప్రతి ఒక్కటి ఆయన భయభక్తులు గల వారికి మనము సాక్ష్యం ఇచ్చేవారికి ఉంటున్నామా? లేక స్వార్థపూరితమైన జీవితము కలిగి ఇంకా దేవుడు నాకు చేయాలి, ఇంకా నాకు చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రతినిత్యమైన మహిమ పరిశు బిడ్డలుగా ఉండాలి. ఆయన చేసిన కార్యాలు ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన సముఖములో కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములు అనేక మంది భక్తులు ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన స్తుతించారు. ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి బ్రతికారు. ఈనాటి దినాలలో దేవుని కార్యాలు మరచి లోకములో కలిసిపోయి దేవుని వేదనకు గురి చేసిన వారు ఎంతోమంది ఈ లోకములో ఉన్నారు. ప్రియులారా, అటువంటి జాబితాలు మనం ఉండకూడదు. కానీ దేవుని సముఖములో లోబడి ఇన్నెన్ని ఉపకారములు చేసినా నీ సన్నిధిలో నేను రుణస్తుడని ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని, ఆయన సన్నిధిలో నమ్మకంగా బ్రతకాలని, ఆయన రాజ్యమునకు వారసులుగా మారాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీరు చేసిన మేలుల ఉపకారాలను బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చగలమని ఆయన మా జీవితాలు సమర్పించిన మీ రుణం తీర్చలేము. మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు, ఇచ్చిన క్షేమం కొరకే, ఆరోగ్యం, ఆయుష్ కొరకే వందనాలు. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడొచ్చున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.